ఆమె మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సిచ్యువేషన్ బట్టి మీ ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంది. జనరల్గా క్రిమినల్ సైకాలజీ అలా ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా మీకు సమాచారం అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. మీరు చెప్పిన విధంగానే మేము జాగ్రత్తగా ఉంటాం. ఇక నేను బయలుదేరుతాను సార్. మంచిది. ఏ రకంగా చూసుకున్నా అవని వల్ల మన కుటుంబానికి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. ఈ విషయం వెంటనే అవనికి చెప్పాలి. మీ మేనకోడలికి చెప్పుకుంటే చెప్పుకోండి గాని శ్రీకర్కి మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఎందుకు చెప్పకూడదు? ఏదైనా కారణం ఉందా? శ్రీకర్కి తెలిస్తే అవనిని సెక్యూర్డ్ గా ఉంచడం కోసం మనింటికి తీసుకొచ్చేస్తాడు. అందుకే చెప్పొద్దని అంటున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అసలు ఆలోచించలేదమ్మా. నువ్వు చాలా గ్రేట్. మీరేంటో మీ ఆలోచనలేంటో నాకేం అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేను ఇంట్లోకి అల్లుడుగా అడుగు పెట్టినప్పటి నుంచి చూసిన అత్తకి ఇప్పుడు కనపడుతున్న అత్తకి ఏమాత్రం పొంతం లేదు. నేనెప్పుడు ఒకేలా ఉన్నాను. లేదు వేద, నువ్వెంతకు ముందులా లేవు. నిన్ను మనుషులు మారుస్తున్నారో పరిస్థితులు మార్చేస్తున్నారో తెలియడం లేదు. నిజ నిర్ధారణ అయితే అవనిని అక్షయ్ని ఇంటికి తెచ్చుకుంటానని అంటున్నావు. మరోవైపు అవనికి ఏదైనా ప్రమాదం జరిగినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. నేనేం ఆలోచించినా దాని వెనక రకరకాల కారణాలుంటాయి. దయచేసి అందరూ నేను చెప్పినట్టు వినండి. DNA రిపోర్ట్ వచ్చేంత వరకు 4 రోజులు శ్రీకర్ అవనికి దూరంగా ఉండడమే మంచిది. ఆ వికాస్ గాడికి అవని అక్షయాలంటేనే కోపం కాబట్టి వాళ్ళ జోలికే పోతాడు, మన జోలికి రాడు. బంగారం తినే తినే అడుగు అడుగు. సిస్టర్ చెప్పండి. గుర్తుపట్టారా? లేదండి. శ్రీకర్ అక్షయ్ అనే వాళ్లకు DNA టెస్ట్ చేయించడానికి తీసుకుని వచ్చాం కదా. ఓ మీరా, చెప్పండి. 3-4 డేస్ పడుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. ఆ రిపోర్ట్స్ గురించే మాట్లాడదామని వచ్చాం. చెప్పండి. ఆ రిపోర్ట్స్ ఏవైతే ఒరిజినల్ గా వస్తాయో వాటిని మేం చెప్పినట్టుగా మార్చేయాలి. అక్షయ శ్రీకర్ కూతురు కాదు అన్నట్టుగా రావాలి. అలా మార్చినందుకు మీకు మంచి అమౌంట్ ఇస్తాం. ఏమంటారు? మామిని కొడతావా? హౌ డేర్ యూ! ఇలా అడిగితే ఎవరినైనా కొడతాను. ఎందుకు? ఏంటి తమాషాగా ఉందా? రిపోర్ట్స్ మార్చడం అంటే అంత సులభం అనుకుంటున్నారా? అదెంత పెద్ద క్రైమో తెలుసా? మేం చేస్తున్నది కూడా దొంగతనంగానే కదా. అదే పెద్ద క్రైమ్ అయినప్పుడు ఇదో లెక్క. మేం అడిగినట్టు చేస్తావా లేదా? అలా చేయడం కుదరదు. మీరెక్కువ మాట్లాడితే డాక్టర్ గారిని పిలిచి చెప్తాను. నువ్వు చెయ్యకపోతే వేరే వాళ్ళతో చేయించుకుంటాం. నీకు ఇస్తామన్న డబ్బులు వేరే వాళ్ళ మొహం మీద కొడతాం. అది అంత ఈజీగా చేయలేరు. చాలా గోప్యంగా జరుగుతుంది. కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ ని ఇక్కడ ల్యాబ్ లో పరీక్షించడమే కాకుండా 2వ స్టేజ్ లో కన్ఫర్మేషన్ కోసం ముంబైలోని ఫేమస్ ల్యాబ్ కి పంపిస్తారు. అక్కడి నుంచి అసలైన రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ ఓ సీల్డ్ కవర్ లో వస్తాయి. వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు. సో మీరెన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం. బుద్ధిలేని పనులు చేయకండి. వెళ్ళండి. అమ్మా, నీ పరిస్థితి తెలిసాక బాగున్నావా అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉందమ్మా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఆంటీ. అవునమ్మా. అమ్మా, అవని ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది. మనింట్లోనా? మినిస్టర్ కొడుకు అవని మీద ఎలా పగ పెంచుకున్నాడో వికాస్ అనేవాడు కూడా అలాగే పగ పెంచుకున్నాడు. వాడు ఈరోజు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ విషయం చెప్పాలని అవని దగ్గరికి వెళ్ళాను. అవని వాళ్ళ అక్క వాళ్ళు ఎవరిదో ఫంక్షన్కి వెళ్ళారు. అవని ఒంటరిగా ఉంది. అది సేఫ్ కాదు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు.
మామూలు రోజుల్లో అయితే అవని మన ఇంట్లో నెల రోజులున్నా పర్వాలేదు. మీ ఇద్దరి గురించి రూమర్స్ వచ్చిన తర్వాత అవని మన ఇంట్లో ఉండడం, ఈ విషయం శ్రీకర్ వాళ్లకు తెలియడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు సత్య. అమ్మా, ఇప్పుడు నాకు అవని సేఫ్టీయే ముఖ్యం. అవని వాళ్ళ అక్కకి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళని ఫంక్షన్ నుంచి వెనక్కొచ్చేయమని చెప్పడం మంచిది కదా. రావడానికి నేను కూడా ఇబ్బంది పడ్డాను, కానీ సత్య బలవంతంగా తీసుకొచ్చాడు. తీసుకొస్తాడమ్మా, ఎందుకంటే సత్యకు నువ్వంటే విపరీతమైన అభిమానం కదా. సత్య, ఆంటీ చెప్పినట్టు నేను అక్కకి ఫోన్ చేస్తాను. ఈ సమయంలో వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు? పైగా మనం మా ఇంటికి వచ్చేసాం కదా. పర్లేదులేరా, ఇదేమన్నా పల్లెటూరా, సిటీనే కదా. ఏ సమయం అయితే ఏమైంది? అమ్మా నువ్వు ఆగు. అవని, నువ్వు ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. డిన్నర్ అయిపోయింది సత్య. అయితే నువ్వు రెస్ట్ తీసుకుందు కానీ రా, రూమ్ చూపిస్తాను. వీడి మనసులో అనవసరమైన ఆలోచనలు అవని మీద పుట్టకపోయింటే బావుండేది. వీడిని నమ్మొచ్చేసింది. ఏం జరుగుతుందో ఏంటో. ఈ రూమ్లో నువ్వు హాయిగా పడుకోవచ్చు. నీకేదైనా అవసరం అయితే నన్ను పిలువు. సరే.